డెంటల్ ఇంప్లాంట్స్ ఊడిపోతే ఏం చేయాలి డాక్టర్ గారు అని కామెంట్ రూపంలో కొంతమంది మనకి మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో ఊడిపోవడం అంటే స్పెసిఫిక్గా ఏంటంటే ఫెయిల్యూర్ కావడం అనమాట. కొన్ని కేసెస్లో మటుకి డెంటల్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మేజర్గా ఏంటంటే, ఒకటి డెంటల్ ఇంప్లాంట్స్ ఇన్ఫెక్ట్ కావడం, 2 ఓవర్లోడింగ్. ఈ ఓవర్లోడింగ్ అనేది మనకు పన్ను తగిలే విధానం ఒకటి ఉంటుంది. ఈ విధానంలో ఏంటంటే కొంతమందికి పూర్వం వాళ్ళ పళ్ళు ఉన్నప్పుడు కూడా కరెక్ట్గా ఆ పళ్ళు ఒక చోట ఉండకుండా ఇంకో విధానం తగిలే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో మనం టీత్ రిప్లేస్మెంట్ చేసినప్పుడు ఇంప్లాంట్ వేసి కూడా ఆ విధమైన స్ట్రాంగ్ ఫోర్సెస్ కనుక పడితే అది ఓవర్లోడింగ్కి దారితీసి కదిలే అవకాశంని అది చేస్తుంది. అండ్ ఇంకో మేజర్గా ఏంటంటే, పళ్ళు ఇచ్చినప్పుడు ఏ రకమైన పళ్ళు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ ఒకటి. తర్వాత ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్, ఎలా మనము దాన్ని ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ చేసుకున్నాము, ఎన్నిసార్లు చెకప్కి రమ్మంటే వెళ్ళాము, ఏ విధంగా చెకప్ చేయించుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంప్లాంట్ కనుక ఫెయిల్ అయినట్టయితే అది ఎండ్ పాయింట్ కాదండి. డెఫినెట్గా అక్కడ ఆ పేషెంట్ నోట్లో ఉండే దీన్ని బట్టి ఒక్కోసారి ఒక 2-3 మంత్స్ వెయిట్ చేసి మళ్ళీ కొత్త ఇంప్లాంట్కి వెళ్ళొచ్చు. దాంతో భయపడాల్సిన అవసరం లేదు.